హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 3 వీడియోస్ నుండి మనం ఎకానమీలోని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు కూడా ఈ వీడియోలో కూడా మరికొన్ని బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇవి మీకు రాబోయే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. సో ఆల్రెడీ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి కాబట్టి మీకు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. తద్వారా నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చినట్టయితే, భారతదేశంలో పేదరిక శాతం ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ అంచనాలో మరియు రంగరాజన్ నివేదిక 2011-12లో వరుసగా ఎంత శాతం ఉంది? సో వరుసగా ఎంత శాతం ఉంది అంటే మనకి ఇక్కడ ఏం అడిగిండు, ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్ ప్రకారం, అలాగే రంగరాజన్ నివేదిక 2011-12 ప్రకారం పేదరికం అనేది ఎంత శాతం ఉంది. సో పేదరికం అనేది ఎంత శాతం ఉందని మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి. సో మనకు ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్ ప్రకారం మనకు పేదరిక శాతం అనేది 21.9% ఉండడం జరిగింది. అలాగే రంగరాజన్ నివేదిక 2011-12 ప్రకారం పేదరిక శాతం అనేది 29.5% ఉండడం జరిగింది. సో మనకి ఈ యొక్క పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, అలాగే ఈ యొక్క ఆదాయ అసమానతలు కానీ, తక్కువ తలసరి ఆదాయం కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనకు తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, అంటే అల్ప అభివృద్ధి గల దేశాల్లో ఇదంతా ఉండడం జరుగుతుంది. సో ఇది గమనించాలి. సో మనం అభివృద్ధి అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి సో పూర్తిగా మనకు ఈ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినట్టయితే, ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. సో ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. సో అది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. సో దానికి సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ విత్త ద్వంద్వత్వం, అలాగే సామాజిక ద్వంద్వత్వం, వినిమయ, సాంకేతిక, సో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇందులో మనకు ఫస్ట్ విత్త ద్వంద్వత్వాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఈ యొక్క విత్త ద్వంద్వత్వాన్ని ఎవరు ప్రతిపాదించడం జరిగిందంటే మింట్ అనేవారు ఈ యొక్క విత్త ద్వంద్వత్వాన్ని ప్రతిపాదించడం జరిగింది. అసలు ఈ యొక్క విత్త ద్వంద్వత్వం అంటే ఏంటి అసలు? సో ఏంటంటే, సో బ్యాంకింగ్ మరియు వడ్డీ వ్యాపారులు గల ఆర్థిక వ్యవస్థని మనం విత్త ద్వంద్వత్వంగా పేర్కొనడం జరుగుతుంది. బ్యాంకింగ్ మరియు వడ్డీ వ్యాపారస్తుల గల ఆర్థిక వ్యవస్థనే విత్త ద్వంద్వత్వం అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ సామాజిక ద్వంద్వత్వం. సో సామాజిక ద్వంద్వత్వం అంటే ఏంటి అంటే ప్రాచీన సంస్కృతి, అలాగే ఆధునిక సంస్కృతి, సో ఇలాంటివి ఈ రెండు కలిపి మనం సామాజిక ద్వంద్వత్వంగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ వినిమయ ద్వంద్వత్వం. సో ఈ యొక్క వినిమయ ద్వంద్వత్వం గురించి చేసుకున్నట్టయితే మనకు అంటే వస్తు మార్పిడి పద్ధతి ఒకవైపు, అలాగే మనీ ట్రాన్స్ఫర్ అంటే ఫోన్పే, గూగుల్ పే, సో ఇలాంటి ఒక దేశంలో ఉండడాన్ని మనం సామాజిక ద్వంద్వత్వం అంటాం. నెక్స్ట్ సాంకేతిక ద్వంద్వత్వం. సో సాంకేతిక ద్వంద్వత్వం అంటే ఒక దేశంలో అంటే ప్రాచీన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి వేతనాలు తక్కువ తీసుకోవడం, అలాగే ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి వేతనంలో ఎక్కువగా పొందడాన్ని మనం ఈ యొక్క సాంకేతిక ద్వంద్వత్వంగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ విత్త ద్వంద్వత్వాన్ని మనకు ప్రతిపాదించింది మింట్. నెక్స్ట్ సామాజిక ద్వంద్వత్వాన్ని ప్రతిపాదించింది ఎవరంటే, సో దీన్ని ప్రతిపాదించింది మనకు బోకే. సో బోకే అనే అతడు ఈ యొక్క సామాజిక ద్వంద్వత్వాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వినిమయ ద్వంద్వత్వం. సో ఈ యొక్క వినిమయాన్ని ప్రకటించింది ఎవరంటే ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ అనే అతడు ఈ యొక్క వినిమయ ద్వంద్వత్వాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ సాంకేతిక ద్వంద్వత్వం. సో ఈ యొక్క సాంకేతిక ద్వంద్వత్వాన్ని ప్రతిపాదించింది ఎవరంటే జార్గెన్సన్. సో అర్థమైందని అనుకుంటున్నా. సో ఇది మనకు ఆన్సర్. సో A3, B1, C4, D2. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు ఆప్షన్ ఏ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నవకల్పనలకు వ్యవస్థాపకుని పాత్రకు ప్రాధాన్యత ఇచ్చినవాడు ఎవరు? సో మనకు అసలు ఫస్ట్ ఇక్కడ నవకల్పన అంటే ఏంటి? నవకల్పన అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విధానాలను మార్చి నూతన పద్ధతిని ప్రవేశపెట్టడాన్ని మనం నవకల్పన అంటాం. ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చి నూతన పద్ధతిని ప్రవేశపెట్టడాన్ని నవకల్పనగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ యొక్క నవకల్పనలకు వ్యవస్థాపకుని పాత్రకు ప్రాధాన్యత ఇచ్చిన వారు ఎవరంటే షూంపీటర్ అనే శాస్త్రవేత్త ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినట్టయితే, క్రింది వాటిని జతపరచండి అన్నాడు. సో కింది వాటిని జతపరచండి. సో అది ఏంటో చూద్దాం ఒకసారి. జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. సో ఇది మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఒక దేశంలో వస్తు మార్పిడి పద్ధతి. సో ఒక దేశంలో వస్తు మార్పిడి పద్ధతి మరియు మనీ ట్రాన్స్ఫర్ పద్ధతి. సో ఇంతకుముందుగా చెప్పిన మీకు ఒక దేశంలో వస్తు మార్పిడి పద్ధతి మరియు మనీ ట్రాన్స్ఫర్ పద్ధతి ఉంటే ఏమంటాం మనం? సో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ వినిమయ ద్వంద్వత్వం అంటాం. వినిమయ ద్వంద్వత్వం. ఓకేనా. సో నెక్స్ట్ బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు ఉండే ఆర్థిక వ్యవస్థ. బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు ఉండే ఆర్థిక వ్యవస్థను ఏమంటాం? సో మనము విత్త ద్వంద్వత్వం అనడం జరుగుతుంది. విత్త ద్వంద్వత్వం. ఓకేనా. సో నెక్స్ట్ స్వదేశీ సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి ఉండే ఆర్థిక వ్యవస్థను ఏమంటామంటే స్వదేశీ మరియు
పాశ్చాత్య సంస్కృతి ఉండే ఈ యొక్క వ్యవస్థను ఏమంటామంటే మనం సామాజిక ద్వంద్వత్వంగా పేర్కొనడం జరుగుతుంది. సామాజిక, ఓకేనా. సో నెక్స్ట్ ఒకవైపు ఎడ్ల బండి, మరొక వైపు మోటార్ కారు ఉండే ఆర్థిక వ్యవస్థను ఏమంటాం? ఆర్థిక ద్వంద్వత్వం అంటాం. ఆర్థిక ద్వంద్వత్వం, ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? A3B1 C4D2 A3B1 C4D2. సో ఇక్కడ చూద్దాం, A3B1 C4D2 ఆప్షన్ 4లో ఉంది. సో మనకు ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి గల 4 ప్రధాన సూత్రాలను క్రింది వాటిలో గుర్తించండి. కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి గల 4 ప్రధాన సూత్రాలను గుర్తించండి అన్నాడు. సో అదేంటో మనం చూసినట్టు ఇక్కడ మనకు కార్ల్ మార్క్స్ అన్నతడు యొక్క ఆర్థిక వ్యవస్థకు గల 4 ప్రధాన సూత్రాలను వివరించడం జరిగింది. సో అవి ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి ఫస్ట్ మిగులు విలువ సిద్ధాంతం, అలాగే గతితార్కిక భౌతికవాదం, అలాగే వర్గ పోరాటం, నెక్స్ట్ శ్రామిక నియంతృత్వం. మిగులు విలువ సిద్ధాంతం, గతితార్కిక భౌతికవాదం, వర్గ పోరాటం, శ్రామిక నియంతృత్వం. సో ఈ యొక్క 4 రకాల ప్రధాన సూత్రాలను కార్ల్ మార్క్స్ అనేటప్పుడు ప్రతిపాదించడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సర్ కాబట్టి 1 2 4 5 1 2 4 5. సో ఇక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ సి, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో కార్ల్ మార్క్స్ క్రింది వృద్ధి దశలను వరుస క్రమంలో అమర్చండి. కార్ల్ మార్క్స్ యొక్క వృద్ధి దశలను వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. ఈ యొక్క కార్ల్ మార్క్స్ అన్నప్పుడు మనకు వృద్ధి దశలను ఆరు దశలుగా వర్గీకరించడం జరిగింది. కార్ల్ మార్క్స్ అన్నప్పుడు మనకు వృద్ధి దశలను 6 దశలుగా వర్గీకరించడం జరిగింది. సో అందులో మనకి ఇక్కడ వరుస క్రమంగా అమర్చండి అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ఆదిమ సమాజం. సో ఆదిమ సమాజంలో ఎలా ఉంటుందంటే అంత సమానత్వం ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అంటే ఇక్కడ శ్రమ విభజన అనేది ఉండదు. శ్రమ విభజన అనేది ఉండదు. దోపిడీ అనేది అసలుకే ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఆదిమ సమాజం అనేది ఇలా సమానత్వంగా ఉంటుంది. సో నెక్స్ట్ బానిస దశ. సో ఈ యొక్క బానిస దశలో ఎలా ఉంటుందంటే ఇక్కడ దోపిడీ ఉంటుంది. సో దోపిడీ ఉంటుంది అంటే ఇతరులను దోచుకోవడం అనేది ఇక్కడ మనకు ఉంటుంది. సో ఇది మనకు బానిస దశ. సో నెక్స్ట్ ఆ తర్వాత బానిస దశ తర్వాత భూస్వామ్య దశ. సో భూస్వామ్య దశ అంటే మీ అందరికీ తెలిసిందే, అంటే భూమి ఒకరి చేతుల్లోనే ఉండడం. సో ఒక భూస్వాముల చేతుల్లోనే ఈ యొక్క భూమిని ఉండడం అనేది ఇక్కడ మనకు భూస్వామ్య దశగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క భూస్వామ్య దశ తర్వాత మనకు వచ్చేదే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శ్రామిక వర్గం, అలాగే పెట్టుబడిదారు వర్గం. సో ఈ యొక్క శ్రామిక వర్గం, పెట్టుబడిదారు వర్గం అనేది 2 ఉంటాయి. సో ఇందులో మనకు పెట్టుబడిదారులు ఈ యొక్క శ్రామిక వర్గం వారి యొక్క శ్రమను దోచుకోవడం వల్ల వీరిద్దరికి మధ్య విభేదాలు ఏర్పడతాయి. సో విభేదాలు ఏర్పడి అప్పుడు మనకు సామ్యవాద దశ అనేది వస్తుంది. సో ఈ యొక్క సామ్యవాద దశలోనే మనకు ప్రణాళికలు అనేది ప్రారంభం అవడం జరుగుతుంది. ప్రణాళికలు అనేవి సామ్యవాద దశలో ప్రారంభం అవడం జరుగుతుంది. మనకు అడుగుతారు ప్రణాళికలు అనేవి ఏ దశలో ప్రారంభమవుతాయి అంటే సామ్యవాద దశలో ప్రారంభం అవడం జరుగుతుంది. సో ఈ యొక్క సామ్యవాద దశ తర్వాత కమ్యూనిజం. సో కమ్యూనిజంలో ఎలా ఉంటుందంటే ఇందులో కూడా ఫస్ట్ దశ లాగానే, అంటే ఆదిమ సమాజం లాగానే ఇందులో కూడా సంపూర్ణ సమానత్వం అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఆ యొక్క కమ్యూనిజంని చేరుకున్న దేశం అనేది ఏదీ లేదు. కమ్యూనిజంని ఇంతవరకు ఏ దేశం కూడా చేరుకోలేదు. సామ్యవాద దశ దగ్గరనే ఆగిపోయినాయి. సో రష్యా, పోలాండ్, చైనా, సో వియత్నాం, సో ఇలాంటి దేశాలన్నీ కూడా సామ్యవాద దశ దాకా వచ్చి ఆగిపోయినాయి. కమ్యూనిజం అనే దాన్ని ఏ దేశం కూడా చేరుకోలేదు, ఓకేనా. సో కమ్యూనిజం అనే దశను ఏ దేశం చేరుకోలేదు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ 1 ఆదిమ సమాజం, సో ఆ తర్వాత బానిస దశ, నెక్స్ట్ భూస్వామ్య దశ, ఆ తర్వాత పెట్టుబడిదారు దశ, ఆ తర్వాత సామ్యవాద దశ, ఆ తర్వాత కమ్యూనిజం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 5 6 3 4 5 6 3 1 4 2. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మన రైట్ ఆన్సర్, ఆప్షన్ బి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రతిపాదన ఇచ్చాడు, కారణం ఇచ్చాడు. సో వాటికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రతిపాదన చూసినట్టయితే ఉత్పత్తి కారకాలను సమాజ సంపదగా భావించి ప్రజలందరూ కలిసి తమకు అవసరమైన వాటిని ఉత్పత్తి చేసి సమానంగా పంచుకునే దశ ఆదిమ సమాజం అన్నాడు. సో ఇంతమందికి చెప్పిన మీకు ఆదిమ సమాజం అంటే ఏంటి అంటే ఉత్పత్తి కారకాలను అందరూ సమానంగా పంచుకోవడం. సో అందరూ సమానత్వం అనే భావన. సో ఉత్పత్తి కారకాలను సమాజ సంపదగా భావించి ప్రజలందరూ కలిసి తమకు అవసరమైన వాటిని ఉత్పత్తి చేసి సమానంగా పంచుకునే దశనే ఈ యొక్క ఆదిమ సమాజం అంటాం, ఓకే. సో ఇది రైట్. సో నెక్స్ట్ కారణం. సో కారణం ఏమి ఇచ్చాడు కనుక మనం చూసినట్టయితే దోపిడీ చేయ విధానం ప్రారంభమయ్యే దశ. సో ఇక్కడ మీకు చెప్పిన ఆల్రెడీ బానిస దశలో దోపిడీ అనేది ప్రారంభమవుతుంది. సో ఇది కూడా రైట్ నాకు. సో 2 రైట్ కాబట్టి ఇక్కడ మనకు 2 రైటే, కాకపోతే ఈ ఏకు ఆర్ కారణం అనేది కాదు. సో కాబట్టి ఏఆర్లు సరైనవి, ఏఆర్కు సరైన వివరణ కాదనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ మన రైట్ ఆన్సర్, ఆప్షన్ బి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే
ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. సో అది మనం చూసినట్టయితే ఇక్కడ ప్రణాళికలు ప్రారంభమయ్యే దశ. సో ఇంతకుముందుకే చెప్పిన మీకు ప్రణాళికలు ప్రారంభమయ్యే దశ ఏంటిది? సామ్యవాద దశ. సామ్యవాద దశలో ప్రణాళికలు ప్రారంభం జరుగుతుంది. నెక్స్ట్ శ్రమశక్తిని దోచుకునే దశ. శ్రమశక్తిని దోచుకునే దశ ఏంటంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో మనకు పెట్టుబడిదారులు శ్రామిక వర్గం యొక్క శ్రమను దోచుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ శ్రమ విభజన తెలియని దశ. శ్రమ విభజన లేనిది ఏంటిది? మనకు ఆదిమ సమాజం. సో ఇక్కడ అంతా సమానత్వం అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ పూర్తి సమానత్వం సాధించే దశ. సో సంపూర్ణ సమానత్వం సాధించే దశ ఏంటి? మీకు ఇంతకుముందుగా చెప్పిన కమ్యూనిజం. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్? A3, B1, C4, D2. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి రైట్ అవుతుంది, ఆప్షన్ D. ఓకేనా. సో మనకు ఇవి ఈరోజు సంబంధించిన వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో మీరు వీడియో ఖచ్చితంగా లైక్ చేసి సో మీ మిత్రులు ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.